రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ అయింది. ఇది బయెన్నియల్ ఇండెక్స్, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండెక్స్ రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం చాలా అన్యాయంగా ఇండియా లాస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇండియాకి 185 దేశాల్లో ఇండియా 180వ దేశం. అసలు ఇంత లాస్ట్ ర్యాంక్ మనం చూస్తే వియత్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాస్ట్లో ఉన్నాయి. డెన్మార్క్, యూకే, మాల్టా ఇట్లాంటి దేశాలు ఫస్ట్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఇండియాకి 180th ర్యాంక్ రావటం ఏంటి? అసలు ఇండెక్స్ ఎవరిస్తారు? బేసికల్గా ఇది 2002లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని ఇప్పుడు ఏల్ యూనివర్సిటీ మరియు కొలంబియా యూనివర్సిటీ కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క ఇన్స్పిరేషన్తో ఇస్తున్నారనమాట. సో వీళ్ళు దాదాపు 11 డిఫరెంట్ ఇండికేటర్స్ తీసుకుని దానిలో 40 డిఫరెంట్ క్రైటీరియా తీసుకుని ఇస్తున్నారు. అయితే ఇండియా చెప్తుంది ఇది చాలా అన్యాయం అని. దానికి కారణం ఇండియా దేనిలో అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో వాటికి చాలా తక్కువ వెయిటేజ్ ఇచ్చి, ఇండియా దేనిలో అయితే బాగా పర్ఫామ్ చేయట్లేదో వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అసలు ఈ సిస్టమ్ వాళ్ళు ఎవరైతే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ తీస్తారో, ఈ మొత్తం ఈ సెటప్ ఏల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ ఉందో, వీళ్ళు సడన్గా రకరకాల వెయిటేజెస్ చేంజ్ చేశారనమాట ఇండికేటర్స్లో. దాంతో ఇండియా బాగా పర్ఫామ్ చేసిన వాటిలో మాత్రం చాలా తక్కువ వెయిటేజ్ తీసుకుంటున్నారు, ఇండియా తక్కువ పర్ఫామ్ చేసిన వాటిలో ఎక్కువ వెయిటేజ్ తీసుకుంటున్నారు. దాంతోపాటు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇండియా, చైనా 2050 కల్లా, మొదటగా చైనా తర్వాత ఇండియా, ఈ 2 దేశాలు 2050 కల్లా ఈ ఎమిషన్స్లో టాప్ ఉంటారంట. అయితే ఓ పక్క చైనా, ఇండియా మనం గమనిస్తే ఈ మధ్య ప్రామిసెస్ చేసేటప్పుడు ఇండియా కూడా 2070 కల్లా ఇండియా కార్బన్ న్యూట్రల్ అవుతామని చెప్పి, ఎమిషన్ న్యూట్రల్ అవుతామని చెప్పి ఇవన్నీ చెప్తుంది ఇండియా. కానీ ఈ యూనివర్సిటీస్ వాళ్ళు మాత్రం వీళ్ళు ఇచ్చిన ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా, చైనా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పి. అయితే ఇక్కడ కొన్ని చూసుకోవాలి. ఎందుకు ఈ సెలెక్షన్ ఆఫ్ వెయిటేజెస్ సరిగ్గా లేవు అనేది ఇండియా క్వశ్చన్ చేస్తుంది. అసలు దానికి ఎంతెంత వెయిటేజ్ ఇస్తున్నారు ఇండికేటర్స్లో? ఇండియాకి తక్కువ ర్యాంక్ రావడానికి రకరకాల వెయిటేజెస్ చూస్తారు ర్యాంకింగ్లో. దానిలో ఇండియాకి తక్కువ ర్యాంక్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సెలక్షన్ ప్రాసెసే తప్పు, ఈ వెయిటేజ్ ప్రాసెసే తప్పు అని చెప్పి ఎవరైతే డేటా పబ్లిష్ చేస్తున్నారో ఏల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో వీళ్ళు చేసే చాయిసెసే రాంగ్గా ఉన్నాయి, ఇవి గ్లోబల్ ఇండెక్స్కి సరిపోవు అని చెప్తున్నారు. ఇండియా రెన్యూబుల్ ఎనర్జీలో కానీ, ఎనర్జీ ఎఫిషియన్సీలో కానీ, ప్రాసెస్ ఆప్టిమైజేషన్లో కానీ చాలా ముందుంది. ఇవన్నీ సరిగ్గా తీసుకోలేదు. రెన్యూబుల్ ఎనర్జీ ఎఫర్ట్స్ కానీ, ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ ఇవన్నీ తీసుకోలేదన్నమాట. సో కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్, ఈ ఇండెక్స్ ఇచ్చే ప్రాసెస్ కూడా చాలా బయాస్డ్గా ఉంది, అంటే చాలా పక్షపాతంగా ఉంది అని చెప్పి ఇండియా అబ్జర్వ్ చేస్తుంది. ఈ సంవత్సరం ఇండియా ర్యాంకింగ్ లాస్ట్ ఉంది, 180th ర్యాంకు. 2 years బ్యాక్ 2020లో వచ్చిన డేటాలో ఇండియా ర్యాంక్ 168 ఉంది. సో ఫస్ట్ టైం ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ కనపడటంపై అనేక న్యూస్ పేపర్స్ ఈరోజు ఆర్టికల్స్ రాసాయి. హిందూ పేపరు ఈరోజు ఎడిటోరియల్ కూడా రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, 11 కేటగిరీస్లో 40 రకాల పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూస్తారనమాట. దాదాపు 180 కంట్రీస్ యొక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఎకోసిస్టమ్ విటాలిటీ ఇవన్నీ చూస్తారు. సో ఓవరాల్గా మొదట్లో ఇది స్టార్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే 2002లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వాళ్ళు ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఇండెక్స్ అని చెప్పి దీన్ని మొదలెట్టారు. తర్వాత దీని పేరు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అయిందనమాట. ఇది స్టార్ట్ అయినప్పుడు మనందరికీ తెలుసు కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి డీటెయిల్స్ అడిగే ఇండెక్స్ తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండెక్స్ సూచికలు కూడా చాలా మారిపోయినాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే వియత్నాం 178th ర్యాంక్, బంగ్లాదేశ్ 177th ర్యాంక్, పాకిస్తాన్ 176th ర్యాంక్ వచ్చింది. ఇండియా మనం చూస్తే 180th ర్యాంక్, 180వ ర్యాంక్ అనమాట. ఇది ఇండియాకి చాలా బాధాకరమైన అంశాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎకోసిస్టమ్ వైటాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసారు. అయితే అగ్రోబయోడైవర్సిటీ కానీ, సాయిల్ హెల్త్ కానీ, ఫుడ్ లాస్ కానీ, ఫుడ్ వేస్ట్ కానీ ఇవన్నీ పట్టించుకోలేదు దీనిలో ఎక్కువ. ఇండియా అంటే ఇవన్నీ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఇలాంటి పర్ఫార్మెన్స్ మీద వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టలేదు? దీనిలో ఏదో బయాస్ ఉంది, కావాలని ఇండియా అని అంటున్నారని. అయితే ఇండెక్స్లో ఇండియా గురించి ఒక స్టేట్మెంట్ రాశారు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సంబంధించి. ఇండియా ఎకనమిక్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ కన్నా అని. ఇండియా తిరిగి ఒక క్వశ్చన్ వేసింది, ప్రపంచంలో 180 దేశాల్లో, అంటే ఈ డేటా తీసుకుంటున్న 180 దేశాల్లో చూడండి, ఏ దేశమైనా సరే ఎన్విరాన్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎకనమిక్ గ్రోత్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చిందని చెప్పి. సో ఇండియా బాగానే క్వశ్చన్ చేస్తుంది. కానీ ఓవరాల్గా ఇండియా కొంత ఈ ఇండెక్స్ వల్ల, ఈ మధ్య రిలీజ్ అయ్యే రకరకాల ఇండెక్స్ల వల్ల ఇండియా ఇమేజ్ కొంత తగ్గుతుందనే చెప్పొచ్చు. దీనిపైన ఇండియా స్పెషల్గా దీని మీద కొన్ని కమిటీస్ కూడా వేస్తుంది ఈ మధ్య. అయితే మంచి ర్యాంకింగ్ కోసం ఏ దేశమైనా ఏం చేయాలి అంటే
అర్బన్ ఎమిషన్స్, లగ్జరీ అర్బన్ ఎమిషన్స్, పెద్ద పెద్ద కార్లు వాడి ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేయకుండా చూడాలి. వెహికులర్ పొల్యూషన్ వెహికులర్ పొల్యూషన్ తగ్గించడానికి ఫ్యూయల్ కాస్ట్లు పెంచవచ్చు, లేదా వెహికల్స్ మీద ఎక్కువ ట్యాక్సెస్ వేయచ్చు పెద్ద పెద్ద వెహికల్స్ మీద. తర్వాత రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు, ఎక్కువ సోలార్ టెక్నాలజీ వాటి మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు. తర్వాత హై వెయిటేజ్, ఎక్కువ వెయిటేజ్ అంటే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఎక్కువ వెయిటేజ్ ఇండియా లాంటి దేశాలు ఎకనామిక్గా జీడిపి కన్నా కూడా ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రాడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి అమర్త్య సేన్ ఇలాంటి ఎకానమిస్టులు కూడా చెప్తున్నారనమాట. కాబట్టి ఇండియా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా సరి చేసుకుని వచ్చే ఇండెక్స్లో కొంత బెటర్గా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఇండియా కంప్లైంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ 10 ఏళ్ళ నుంచి వస్తున్న ఎమిషన్స్ మీద దృష్టి పెట్టి వీళ్ళు ఒక ప్రిడిక్షన్స్ ఇచ్చారు, కానీ పాస్ట్గా ఇండియా చేసిన పనులు ఏమీ పట్టించుకోలేదు. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ గురించి వీళ్ళు ఆలోచించలేదు. ఓన్లీ ఈ 10 ఇయర్స్ నుంచి వస్తున్న డేటానే, వాళ్ళు తీసుకున్న డేటానే, ఇండియా ఇచ్చిన డేటా కూడా కాదు, వాళ్ళు కంపైల్ చేసుకుని వాళ్ళకి అనుగుణంగా ఉన్న డేటానే వాడుకున్నారని చెప్పి ఇండియా వాపోతుంది. ఓవరాల్గా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 180th కంట్రీగా ఇండియా లాస్ట్ కంట్రీగా ఉండడం అనేది దేశానికి ఒక బాధాకరమైన అంశం అనే చెప్పొచ్చు.